నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం కొలువుదీరాగా మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మరి జగన్మోహన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా లేదా అనుకుంటున్న టైంలో మరి ఆయన అసెంబ్లీ సమావేశాలను డుమ్మా కొట్టి ఢిల్లీలో దీక్షకు వెళుతున్నట్టుగా వార్తలైతే వస్తూ ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటికీ అధికార పక్షం కన్నా ముందు కూడా వైఎస్ షర్మిల గారు ఆయన చెల్లి స్పందించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో వివేక హత్య జరిగినప్పుడు మరి ఢిల్లీ దీక్షకు వెళ్ళలేదు, కానీ ఇప్పుడు కుటుంబ తగాదాల నేపథ్యంలో వ్యక్తిగత హత్యల నేపథ్యంలో మరణించిన వ్యక్తి గురించి ఢిల్లీలో దీక్ష చేయాల్సిన అవసరం ఉందా అని కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటన వెనుక మరొక కుట్ర కూడా దాగి ఉందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అసలు మరి ఆయన పర్యటన వెనుక ఆంతర్యం ఏంటి, దీని వెనుక మరి వైసీపీ ప్లాన్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు అని పేర్ని నాని గారు చెప్పినప్పుడు నిజంగానే హాజరవుతారేమో అనుకున్నాము. కానీ ఇదంతా ఒక పెద్ద ప్లాన్ ప్రకారమే జరుగుతున్నట్టు, అంటే నేను అసెంబ్లీ సమావేశాలకు రాను అనిపించుకోకుండా అక్కడికి వెళ్ళడం, వాకౌట్ చేసి బయటికి రావడం, వెంటనే ఎప్పుడు 24వ తారీఖు ఢిల్లీలో దీక్ష అయితే ఈ రోజే ఢిల్లీ వెళ్ళాలి అనుకోవడం, సో ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టే తెలుస్తోంది. అయితే దీన్ని ఇప్పటికే వైఎస్ షర్మిల గారు కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే బాబాయ్ హత్య జరిగినప్పుడు ఢిల్లీ గుర్తు రాలేదు, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం ఏంటి, అది కూడా వ్యక్తిగత కక్షల వల్ల చనిపోయిన వాళ్ళ గురించి అని చెప్పి ఆవిడ అడిగారు. అలాగే ఢిల్లీ వెళ్ళడం వెనుక కూడా జగన్మోహన్ రెడ్డికి మరో ప్లాన్ ఉంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఇవాళ మీరు చెప్పినట్టుగా కేంద్రం కంటే ముందు షర్మిల స్పందించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించింది అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇవాళ షర్మిల అక్కడ అధ్యక్షురాలుగా ఉన్నారండి. ఉన్నప్పుడు ఆవిడకి వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. అంటే సొంత అన్నగారు బాబాయ్ హత్య జరిగినప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదు మనిషి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు 5 ఏళ్ళు. ఆ హత్య గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆ హత్య విషయంలో సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీస్ బలగంతో వాళ్ళని ఆపారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా చూడడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది ఆ రోజు. మరి ఈరోజు రషీద్ అన్న వ్యక్తి చనిపోతే, అది కూడా వ్యక్తిగత కక్ష కారణాలతో చనిపోతే, చంపినవాడు కూడా ఒకప్పుడు వైసీపీ అతనే, ఇద్దరు వైసీపీకి చెందిన వాళ్ళే. మరి దీనికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అని ఈరోజు షర్మిల అడుగుతున్నారు. ఇది షర్మిలే కాదు, ఆల్రెడీ తెలుగుదేశం కూటమి కూడా ఇదే ప్రశ్నించింది. ప్రశ్నించాక ఈయన వెళ్ళి నేను ధర్నా చేస్తాను, ఢిల్లీలో నేను దీక్ష చేస్తాను, శాంతియుత ధర్నా చేసి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ కావాలి, నాకు అమిత్ షా అపాయింట్మెంట్ కావాలి, రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కరువైపోయాయి, అంతా రాక్షస పాలన కొనసాగుతోంది, ఇప్పుడేమో ప్రెసిడెంట్ పాలన పెట్టాలి, ఇక్కడ పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు. ఏమండి ప్రెసిడెంట్ పాలన ఎప్పుడు పెడతారండి? ఇప్పుడు 45 రోజులు కూడా కాలేదు ఈ కొత్త ప్రభుత్వం వచ్చి. మామూలుగా 100 రోజులు వాళ్ళకి టైం ఉంటుంది, ఇవ్వాలి ఎవరైనా. 100 రోజులు టైం ఇచ్చాక అసలు అప్పుడు ఆలోచించాలి. అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన మాట్లాడేవాడు. ఎందుకు చెప్తున్నామంటే నిజంగా మీకు చట్టాల గురించి తెలిస్తే రాష్ట్రపతి పాలన కావాలి అని అడగక్కర్లే. ఎందుకంటే ఇక్కడ ఏం జరగలేదు, ఇంకా ప్రభుత్వ పాలన మొదలవ్వలేదు పూర్తిగా. నెంబర్ 1. నెంబర్ 2, ఏం జరిగిందని అసలు నీకు రాష్ట్రపతి పాలన? 164 సీట్లు వచ్చి వాళ్ళకి తెలుగుదేశం కూటమికి, వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నువ్వు రాష్ట్రపతి పాలన అసలు ఎలా అడుగుతావు? నువ్వు కుదరని పని అది. మనం గతంలో కూడా చూసుకుంటే డిఎంకే మీద జరిగింది, కరుణానిధి మీద కోర్టుకు వెళ్ళారు, కరుణానిధి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి. బొమ్మాయి కేసు వేరు, బొమ్మాయి కర్ణాటకకు చెందిన బొమ్మాయి కేసు వేరు. వాళ్ళు శాసనసభలో అతని బలాన్ని చూపించుకోమని అడిగారు. సో మనం మాట్లాడేటప్పుడు కొంచెం అవగాహనతో మాట్లాడితే బాగుంటుంది. ఏదో నాకు ఇప్పుడు కేంద్రంలో నాకు ఒక పేరు కావాలి, లేకపోతే మీడియా అంతా నా మీద దృష్టి పెట్టాలి కేంద్రంలో, అది ఫోకస్ కోసం ఆలోచించి, అంటే రేపొద్దున 29 ఎన్నికలకి నువ్వు డే 1 నుంచి నేను ఆందోళనలు చేసేస్తాను, గొడవలు సృష్టించేస్తాను, శాసనసభ సమావేశాలకు వెళ్లకుండానే ముందే నేను ఒక నల్ల కండువాలు కప్పుకుని నేను గొడవలు చేస్తానంటే అది విఘ్నత గల వాళ్ళు ఎవరు కూడా హర్షించరండి. ఎందుకంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, నువ్వు ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు మంది మార్బలంతో వచ్చేసి వాళ్ళందరూ ఎవరండి కూడా వచ్చిన వాళ్ళు? శాసనసభకు ఎవడైనా అలా వస్తాడా? నీకు 11 మంది బలం మాత్రమే ఉంది. అంటే ఆ 11 మంది ఉంది కాబట్టి నీకు ఎవరూ లేరని చూపించుకోవడానికి సిగ్గుపడి నువ్వు ఈరోజు పనికిమాలిన మోకంతా వేసుకొచ్చి నువ్వు గొడవ చేయదలుచుకున్నావా? అంతే కదండి. ఇప్పుడు షర్మిల అడిగిన దానికంటే కూడా ఇవాళ ఆయన చేసింది కూడా అలానే ఉంది. రేపు మీరు ఇప్పుడు శాసనసభకి వెళ్ళాడు, సరే ఇవాళ ఏమీ ఉండదు, మనం ముందే చెప్పుకున్నాం, గవర్నర్ ప్రసంగం ఉంది, రేపు ధన్యవాద తీర్మానం ఉంటుంది, అందుకని ఈయన మాట్లాడటానికి ఏ అవకాశం ఉండదు.
రషీద్ హత్య గురించి ఎత్తడానికి కూడా కుదరదు, ఎందుకంటే కూటమి ఏమి ఊరుకోదు. సో అందుకని తను మాట్లాడటానికి ఉండదు కాబట్టి దీన్ని ఒక వంకగా పెట్టుకుని రేపు ఏం చేస్తాడు ఆయన, అక్కడికి వెళ్ళిపోతాడు, ఢిల్లీకి వెళ్ళిపోతాడు. ఢిల్లీలో రేపు కేంద్ర బడ్జెట్ ఉంది, ఎల్లుండ ధర్నా చేస్తాను శాంతియుతంగా అంటున్నాడు ఆయన. ఎందుకు చేస్తాడు, దేనికి చేస్తాడు అసలు? నువ్వు నీ సొంత బాబాయ్ది ఏం చేస్తున్నావు? నువ్వు బాబాయ్ గురించి అడుగు. ఇవాళ షర్మిల అడిగింది అదే, నీకు తల్లి చెల్లెళ్ళు ఇద్దరిని నువ్వు బయటకు పంపించేసావు. అయితే మేడం ఇక్కడ ఢిల్లీలో ధర్నా గురించి ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. ఒక పక్క ఏమో మీరు అన్నట్టు బాబాయ్ కేసు, మరొక సిబిఐ ఈడీ విచారణ కూడా వేగవంతం కాబోతుంది. అలాగే రేపు అసెంబ్లీలో కనుక శ్వేతపత్రాలు విడుదల చేసి ఈ మైనింగ్, శాండ్ మైను వీటన్నిటి గురించి, అలాగే లిక్కరు వీటన్నిటి గురించి కూడా ప్రస్తావిస్తే ఈ కేసులన్నీ కూడా మరి దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీని బ్లాక్మెయిల్ రాజకీయ బీజేపీపై చేసేందుకే నా ఢిల్లీలో ధర్నా పెడుతున్నారు అంటున్నారు. ఎందుకంటే నిన్న ఆల్ పార్లమెంట్ మీటింగ్లో కూడా విజయసాయి రెడ్డి కొత్తగా ప్రత్యేక హోదా గురించి అడిగిన సందర్భం మనం చూసాం. ఎందుకంటే గతంలో ఆయన సోనియా గాంధీని అలాగే రాహుల్ గాంధీని ఎన్నో మాట్లాడిన వ్యక్తి ఈరోజు మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి తన వైపు తరుముకొస్తున్న కేసులను ఆపుకునేందుకే ఈ ఢిల్లీలో ధర్నా దీక్ష మొదలుపెట్టారు అంటున్నారు. మీరేం చెప్తారు? అసలు బ్లాక్మెయిలింగ్ ఎవరిని చేస్తాడండి, దేనికి చేస్తాడు, ఏముంది చేతిలో అతనికి? అసలు మాట్లాడే రాజ్యసభలో ఎంపీల బలం ఉంది. రాజ్యసభలో ఎంపీల బలం ఉన్నా ఏమీ పర్వాలేదండి. ఇప్పుడు అందులో చాలా మంది జంప్ అవడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళ మీదే కేసులు ఉన్నాయి. మీరు అన్నది 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి బ్లాక్మెయిల్ చేస్తాడేమో అంటున్నారు. సగం మంది రాజ్యసభ సభ్యుల మీద కేసులు ఉన్నాయి కదండి. ముఖ్యంగా విజయసాయి రెడ్డిని తీసుకుంటే ఇప్పుడు అతని సభ్యత్వం రద్దవుతుందో ఆలోచించుకోవాలి అతను. ఇప్పుడు ఈ శాంతి కేసులో ఇందులో ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఆవిడని ఒక ప్రశ్న వేసింది, మదన్ మోహన్ నా భర్త కాదు, సుభాష్ రెడ్డి నా భర్త అన్నావు కదా. ప్రభుత్వం దేవాదాయ శాఖ తరఫున ప్రభుత్వం అడిగింది, నీ భర్త ఎవరు? 23 వరకు కూడా నువ్వు నీ భర్త మదన్ మోహన్ అనే చెప్పావు, మరి ఇప్పుడు సుభాష్ రెడ్డి ఉన్నాడు నా భర్తగా 20 నుంచి అంటున్నావు, క్లారిటీ ఇవ్వు అంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయనుకోండి, ముందు అతని రాజ్యసభ సభ్యత్వం రద్దు అవుతుంది. ఎవరికి? విజయసాయి రెడ్డికి. అది ఒకటే కాదు కదా, అతని మీద చాలా కేసులు ఉన్నాయి కదా. విజయసాయి రెడ్డి A2గా ఉన్నారు కదా. ఇవన్నీ పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీ కనుక బెయిల్ రద్దు చేసినా కష్టమే, లేదు రోజువారీ విచారణ మొదలుపెట్టినా కష్టమే. మరోపక్క 3 శ్వేతపత్రాలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంకా 4 శ్వేతపత్రాలు బయటకు వస్తాయి. వీటన్నిటి మీద ఒకవేళ అవినీతి ఆరోపణలు కనుక బయటకు వస్తే ఇతని మీద కూడా కేసులు ఫైల్ అవుతాయి. మరోపక్క రఘురామకృష్ణరాజు కేసు నడుస్తూనే ఉంది అక్కడ. రఘురామకృష్ణరాజు ఏం వదిలిపెట్టడు. కాబట్టి వీటన్నింటి నేపథ్యంలో ఇతను ఎవరిని బెదిరిస్తాడు? 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే బెదిరించేస్తావు నువ్వు? ఏమీ అవదండి, బీజేపీ ఏమీ బెదరదు. కాబట్టి ఈయన తెలివి తక్కువగా చేసుకుంటున్నాడు. అసలు తెలివైన రాజకీయ నాయకుడు అయితే ఇటువంటి పనులు చెయ్యడు. శాసనసభని సజావుగా నడవనిచ్చి ఇతను తనకు కావలసినవి నెమ్మదిగా ఒక్కొక్కటి అంశాల వారీగా ప్రస్తావిస్తూ ముందుకెళ్ళి ఉండేవాడు. ఇతనికి ఎవరు మరి ఇప్పుడు రాజకీయ సలహాదారులో మనకైతే తెలియదు, కానీ ఇతను ప్రతి ఒక్క అడుగు తప్పిదమేనండి. ఇప్పుడు ఇతను చేస్తున్న విషయాలు కావచ్చు, ఇవాళ చేసిన ధర్నా కావచ్చు, ఇవాళ అసలు పోలీసుని అతను నిలదీశాడు కదా, మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అన్నాడు కదా. మరి అట్లా బెదిరించినప్పుడు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి ప్రభుత్వం. అది ఒక పోలీస్ ఆఫీసరు తన డ్యూటీలో ఉండగా నువ్వు బెదిరించావు కాబట్టి అదొక కేసు ఫైల్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, సాక్షి ఏదైతే తప్పుడు రాతలు రాస్తోందో లేకపోతే తప్పుడు కూతలు కూస్తోందో సాక్షి ఛానల్ మీద, సాక్షి పేపర్ మీద కూడా ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కేసు ఫైల్ చేయొచ్చండి. ఎందుకంటే ప్రజల్లోకి మీరు ఒక నెగిటివ్ వార్తను ఇస్తున్నారు కాబట్టి అది కూడా ఆధారరహితంగా. కాబట్టి వీటన్నింటి మీద కూడా తెలుగుదేశం పార్టీ దృష్టి పెట్టచ్చు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు తాటాకు చెప్పుల కుందేళ్ళు బెదరవని ఇప్పుడు బీజేపీ అయితే ఏం బెదరదండి, బెదరాల్సిన పని కూడా లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి అన్నాడు. ఇప్పుడు మొన్న సర్వసభ సమావేశంలో కూడా మీకు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా రాలేదు, 5గురు ఎంతమందో డుమ్మా కొట్టారు. ఆ 5గురు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళలో చాలా కోపం ఉంది. ఈ రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. నిన్నటి వరకు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు ప్రభుత్వం పడిపోయాక నీకు మా అవసరం వచ్చిందా అని అడుగుతున్నారు వాళ్ళు. ఇప్పుడు అస్తమాటు మమ్మల్ని నువ్వు పిలుస్తున్నావు, మాట్లాడుతున్నావు, ఎవరికి నిన్నటి వరకు అపాయింట్మెంట్స్ కూడా లేవని. కాబట్టి వాళ్ళలో సగం మంది అయితే జంప్ అయిపోతారండి. విజయసాయి రెడ్డి కేసు అయితే బయటకు వస్తుంది, ఇంకా ఉన్న 4-5గురితోటి ఆయన ఏం చేస్తాడు? ఇవన్నీ జరగని పనులు. బీజేపీ బెదిరేది లేదు, అదిరేది లేదు, అంతే. థ్యాంక్ యూ.